విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఏర్పాటు చేసిన మారథాన్ సక్సెస్ఫుల్ గా సాగింది. ఇందులో విద్యార్థుల నుంచి వయసు మళ్లిన వారు సైతం ఉత్సాహంగా పాల్గొని పరుగులు తీశారు. సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పాల్గొన్నారు. మారథాన్లో పాల్గొన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు దారి పొడవునా ఏర్పాట్లు చేశారు. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం వేలాది మంది పరుగులతో కళకళలాడింది. విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్తో హైదరాబాద్ మారథాన్ అనే పేరుతో ఎయిర్టెల్ సంస్థ నిర్వహించిన ఈ మారథాన్కు విశేష స్పందన వచ్చింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఇందులో పాల్గొని ఉత్సాహంగా పరుగులు పెట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, సిపి అనురాగ్ శర్మలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ మారథాన్ ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ మారథాన్ నిరాఘాటంగా 5 గంటల పాటు సాగింది. ఇందులో 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్తో పాటు 22 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 5K రన్, 2K రన్ ఇలా వివిధ విభాగాల్లో సాగిన మారథాన్లో సుమారు 6,000 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో ప్రముఖ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎన్జీఓలు, ఆర్మీ, ఎన్సీలతో పాటు కామన్ పబ్లిక్ సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో యువతీ యువకులు చేసిన ఫ్లాష్ మ్యాప్ అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో నగర యువతతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, విదేశీయులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి ఈవెంట్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ ఈవెంట్లో వికలాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. Experience being here to see so many young people, old people, people from all walks of life participating in this marathon, and especially people, specially challenged people who have completed the marathon. A lot to learn from them, and I'm really privileged to attend this function. ఈ మారథాన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో మంచి స్ఫూర్తినిస్తాయని, ఈ ఈవెంట్లో భాగస్వామినైనందుకు తనకెంతో సంతోషంగా ఉందని క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నారు. I think it's really great, Sunday morning coming here and watching all these guys put in their 100%. I'm really, motivated the way people, those who are physically challenged, they're coming up and showing so much courage. I really felt nice to be a part of this, and I'm sure whenever I get time, I'll be coming here again and again to support these guys. ఉదయం నెక్లెస్ రోడ్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. ఇందులో పాల్గొన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు దారి పొడవునా అన్ని ఏర్పాట్లు చేశారు. మారథాన్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించడంతో పాటు వారికి కావలసిన వాటర్, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. మారథాన్ సక్సెస్ కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. నగర శివారు